దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర దైవారాధనకు, నవదిన ప్రార్థనలో రెండవ రోజు ఆరాధనకు, ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈనాటి మన యొక్క ధ్యానాంశము ఆ యొక్క లీఫ్లెట్లో ఉన్నట్లుగా నా దేశము పోయి. నిజానికి అది కాదు, అది మాత్రం మన ధ్యానాంశం కాదు. అందులో దాగి ఉన్న తిరుసభ కట్టడలలో 6వది దేవుని యందు ప్రియులారా, ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ద చర్చ్. ఓకే, ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ద చర్చ్, తిరుసభ కట్టడలు. అందులో ఒకటి ఏంటండి? తిరుసభ కట్టడలు ఒక ఆదివారంలోనూ అప్ప పండుగలోనూ ఒకటి. అది కాదు. ఏడాదికి ఒక్కసారైనను పాప సంగీతం, అది కూడా కాదు. పాస్కా పండుగలో దివ్య సప్సాదము స్వీకరించాలి, అది కూడా కాదు. శుక్రవారాల శుద్ధ భోజన దినముల గురించి కాదు. ఇక 5వది చూడండి, అక్కడ తిరుసభ యొక్క చట్టములు మీరి వివాహము చేసుకొనక ఉందువుగాక. ఇవి కూడా మనం పాటించాలి దేవుని యందు ప్రియులారా. ఆదివారం దివ్య పూజాబలిలో పాలు పంచుకోవాలి. తరచుగా పాప సంకీర్తనం చేయాలి. పాస్కా పండుగ తపస్సు కాలములోనూ, ఆ పాస్కా పవిత్ర వారములోనూ దివ్య సత్ప్రసాదం స్వీకరించాలి. శుక్రవారాలు శుద్ధ భోజన దినములుగా పాటించాలి. తిరుసభ యొక్క చట్టములను మీరి వివాహము చేసుకొనక ఉందువుగాక. పెళ్ళిళ్ళు, తిరుసభ యొక్క చట్టములు మీరి పెళ్లి చేసుకొనకూడదు. ఇక ఆఖరిది ఎవరో పాటిస్తారో లేదు, విచారణ గురువులకు అది పక్కన పెట్టండి. కనీసం అది కావాలి, ఈ 5 పాటిస్తే దేవుని యందు ప్రియులారా చాలా సంతోషం. ఈ రోజున మనము ఈ 5వ తిరుసభ యొక్క కట్టడి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేర్ఫోర్ పెళ్ళిళ్ళు ప్రతి కుటుంబంలో ఉంటాయి కనుక మనందరికీ కూడా చాలా కావలసినటువంటి వాక్యము, దేవుని బోధ, దేవుని యందు ప్రియులారా. తరచుగా గురువులు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడలేరు, ఎక్కడ అవకాశం దొరకదు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి చక్కగా ఈ వాక్యమును ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, కనుక ఎవరు కూడా అనవసరంగా భయపడిపోకండి, కంగారు పడకండి. ప్రభు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా ఆలకించండి. ఇట్ ఈస్ ద స్పిరిట్ స్పీక్స్. పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, గురువు మాట్లాడటం లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్లుగా ఈ వాక్యమును స్వీకరించమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. సో ఈ కట్టడకు పునాది ఈ వాక్యము. దేవుని యందు ప్రియులారా, ఏంటండి? నా దేశము పోయి. ఈనాడు మనము చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో ఆది కాండము 24వ అధ్యాయములో ఈ చక్కనైనటువంటి మాట రాయబడి ఉంది. దేవుని యందు ప్రియులారా, ఈ మాట ఎవరన్నారండి అంటే చూస్తే ఎవరన్నారు? అబ్రహాము పలికినటువంటి మాట. ఎవరితో అన్నారు? తన యొక్క సేవకులందరిలో పెద్దవాడు, ప్రధాన సేవకునితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే తన కుమారునికి ఈసాకుకి పెళ్లి చేయడం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, నా దేశము పోయి ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే, నన్ను దేవుడు ఏ కుటుంబంలో నుంచి అయితే పిలిచాడో ఆ కుటుంబ ప్రాంతానికి వెళ్ళి ఆ గ్రామంలో, ఆ ప్రాంతం నుండి నాకు సంబంధించిన, నాలాంటి మనసు కలిగిన, విశ్వాసమునకు అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని ఒక పిల్లగా, ఒక పెండ్లి కుమార్తెగా నా కుమారుని కొరకు తీసుకొని రావాలి అంటూ ఆయన పలుకుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియుల, ఇందులో ఒక మాట 6వ వచనం చదవండి ఎవరైనా. దేవుని యందు ప్రియులారా, 24వ అధ్యాయం 6వ వచనం. అంతట అబ్రహాము అతనితో మిన్ను విరిగి మీద పడినను. చూడండి, మిన్ను విరిగి అంటే ఏంటంటే ఆకాశమే విరిగిపోయి నీ మీద పడిపోయినను. చదవమ్మా.
అక్కడికి నా కుమారుని తీసుకుని మరలా పోవలదు. వెనక్కి వెళ్ళవద్దు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆకాశం మిన్ను విరిగి మీద పడినను మరలా నా బిడ్డను మరలా వెనక్కి తీసుకొని వెళ్ళొద్దు. దేవుడు మనల్ని ముందుకు వెళ్ళమంటున్నాడు. మనం ముందుకే వెళ్ళాలి కానీ మరలా వెనక్కి వెళ్ళకూడదు. విశ్వాసం నడిపిస్తున్నాడు, విశ్వాసంలో వెళ్ళాలి కానీ మధ్యలో ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు అంటూ దేవుని యందు ప్రియులారా, మిన్ను విరిగి మీద పడినను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడ జాతి ప్రజలలో ఒక అమ్మాయిని చూసి నా కుమారుడికి పెళ్లి చేయొద్దు, అందులో నుంచే నా కుమారునికి ఒక అమ్మాయి తెచ్చి పెళ్లి చేయి అంటున్నారు దేవుని యందు ప్రియులారా. ఇక్కడ ఈ పరిచయ మాటల్లో భాగంగా వివాహ విషయంలో తిరుసభ యొక్క చట్టము ఏమిటి, వివాహ విషయంలో తిరుసభ యొక్క చట్టములో మీరు వివాహము చేసుకొనక ఉందువుగాక అన్నాం కదా. మరి ఆ తిరుసభ యొక్క చట్టం ఏమిటి ఫాదర్ గారండి అని మీరు అడిగితే, ఆ చట్టం ఏమిటంటే 100% మీకోసం 99% నీ కుమారునికి పెళ్లి చేస్తే, నీ కుమార్తెకు నువ్వు పెళ్లి చేస్తే, వివాహమే చేయవలసి వస్తే ఇదే ప్రభుని యందు శ్రీసభ యందు దివ్య సత్ప్రసాదమునందు దివ్య సంస్కారముల యందు అమ్మ మరియ తల్లి యందు శరీరం యొక్క ఉత్థానమునందు విశ్వాసము కలిగిన కథోలికా విశ్వాసము కలిగిన అబ్బాయినే, కథోలికా విశ్వాసము కలిగిన అమ్మాయినే నీవు నీ బిడ్డలకు జీవిత భాగస్వామిగా చూడవలెను. ఇది తిరుసభ యొక్క చట్టము. నిజానికి ఎంత? 100కి ఎంత శాతం? 100%. నేను మరలా ఉదారత్వంతో 99% అంటున్నాను. 99% కథోలికా జీవితాన్ని విశ్వాసములో పాలు పంచుకున్న వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాల్సి దేవుని యందు ప్రియులారా. మరి 1% పొరపాటున ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా బయట 1 ఛాన్స్ ఏంటండి అంటే, ఒకవేళ ఇతర మతానికి చెందిన, ఇతర విశ్వాసానికి చెందిన, ఇతర సంఘమునకు చెందిన వ్యక్తులతో నీ బిడ్డలకు వివాహమే కనుక చేయవలసి వస్తే ఆ 1% ఏంటి తెలుసా? ఆ వ్యక్తికి టీచ్ దమ్ ద ఫెయిత్, విశ్వాసమును నేర్పించండి. టీచ్ దమ్ ద క్యాటకిజం, సత్యోపదేశము నేర్పించండి. వారిని సిద్ధపరచండి, విశ్వాసమును వారు పొందుకునేలా వారిని సిద్ధపరచండి. అప్పుడు వారిని మీ కుటుంబంలోనికి స్వీకరించండి. ఇది 1%. సో 99% ఆర్ 100% ఎప్పుడు కూడా కథోలికా విశ్వాసం కలిగిన వ్యక్తికే మనం ఇచ్చేయాలి. లేదు ఇతరులు సంఘిస్తున్నావా, వాళ్ళను ఈ విశ్వాసంలోనికి నడిపించి నేర్పించి ముందుకు సాగాలి. ఎందుకంటే దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, దిస్ ఫెయిత్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఈనాడు సువిశేషం చూడండి దేవుని యందు ప్రియులారా, నీ చెయ్యి నీకు పాప కారణమైతే నరికి పడేయ్. పాపముతో ఉన్నటువంటి చేతితో నరకానికి వెళ్ళిపోయే కన్నా అంగ వికలాంగుడిగా చెయ్యి లేనివాడిగా మోక్షానికి వెళ్ళడం మేలు. నీ కాలు నీకు పాప కారణమైతే నరికేయి, నీ కన్ను నీకు పాప కారణమైతే నరికేయి, తీసేయి. నీ పెళ్ళి నీకు పాపకరణమైతే అది వద్దు అని ప్రభు చెప్పకనే చెబుతున్నారు. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వలన నేను నా ప్రభునికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నేను దివ్య సత్వం కోల్పోతాను. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నేను అమ్మ మరియ తల్లి యందు విశ్వాసమును, ప్రేమను, సహాయాన్ని కోల్పోతాను. పునీతుల సహవాసాన్ని కోల్పోతాను, మోక్ష భాగ్యాన్ని కోల్పోతాను అన్నట్లయితే పెళ్లి చేసుకొని నరకానికి వెళ్ళే కన్నా, పాపకరణమైన చేతితో, కాలుతో, కన్నుతో నరకానికి వెళ్ళే కన్నా, ఆ చేతిని నరికేసి, కాలు నరికేసి, కళ్ళు తీసేసి, పెళ్లి మానేసి మోక్షానికి వెళ్ళడం మేలు అంటూ ప్రభు ఎంత సూటిగా మనకి ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు. ఆలోచించండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మీరు అనుకోవచ్చు ఈ ఫాదర్ మంచోడు కాదు, ఇలాంటి మాటలు చెప్తున్నాడు ఏంటి? నేను చెబుతుంది కాదు,
ప్రభు ఈనాటి సువిశేషములో దేవుని యందు ప్రియుల మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 6-10 వచనాలలో, నన్ను విశ్వసించి చిన్నవారిలో ఎవ్వనినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాడి మెడకు తిరగడ్రాయి కట్టుకొని అగాధ సముద్రములో పరద్రోయుట మేలు. నీవు కనుక నీ పిల్లలను దేవునికి దూరం చేస్తే. ప్రభు ఇస్తున్న శిక్ష. గురువులే ఇస్తున్నారు శిక్ష. ఒక 6 నెలలు దివసప్రసాదం మానేయమ్మ అంటున్నాం, కానీ ప్రభు ఇస్తున్న శిక్ష చూడండి దేవుని యందు ప్రియులారా. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుని విశ్వాసము నుండి ఎవరు కూడా పక్కకు వెళ్ళకూడదు. మరి మనం ఏమంటామంటే దొరకడం లేదండి అని ఒకటి, వెయిట్ చేయలేమండి అని ఒకటి, ఓకే, ఇంకేంటి ఇక్కడ యేసుప్రభువే అక్కడ యేసుప్రభువే అన్నటువంటి మాటలతో ఆలోచనలతో మనం జీవిస్తూ ఉండగా, ఈ రోజున నేను బైబిల్లో ఉన్న కొన్ని పెళ్ళి సంబంధాలు ఎలా జరిగాయి, బైబిల్లో ఉన్న కొన్ని పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి, కొంతమంది ఎవరెవరు తిరిసమా లేదంటే దేవుని చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఏమయ్యారు, కొంతమంది ఎవరెవరు దేవుని చట్టమును మీరి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఏమయ్యారు అన్న కొన్ని పెళ్ళిళ్ళ కథలు గాథలు ఈరోజు మీతో పంచుకుంటున్నాను. దేవుని యందు ప్రియులారా, యేసు వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఓకేనా? పెళ్ళిళ్ళ కోసం నేర్చుకుందాం కొన్ని పెళ్ళిళ్ళు గురించి. మొట్టమొదటి పెళ్ళి, ఓకే, అబ్రహాము జీవితము నేర్పుతున్న పాఠం. అబ్రహాము జీవితము నేర్పుతున్న పాఠం దేవుని యందు ప్రియులారా. ఒక్కసారి అబ్రహాము జీవితంలోకి వెళ్దాం. అంటే టైం అవుతుంది కనుక లోతుగా వాక్యాలు చెప్తాను, కానీ ఇన్సైడ్ విల్ నాట్ గో. కథలాగా మీకు చెప్పేస్తాను. అబ్రహాముకి పిల్లలు ఎప్పుడు పుట్టారు? వృద్ధాప్యములో 100 సంవత్సరాల ప్రాయములో అతనికి సంతానం కలిగింది. ఓకే, అతని భార్యకి ఎన్ని సంవత్సరాలు? అప్పటికే 90 సంవత్సరాలు. బిడ్డను కని కొన్నాళ్ళుంది. తర్వాత భార్య ఇతను యవ్వన ప్రాయానికి వచ్చేసరికి సారా 100 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె సారా మరణిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇంక ఇంట్లో ఎవరున్నారు? తల్లి, తండ్రి, కొడుకు. తల్లి అవుట్, సారా. ఇంకెవరెవరు ఉన్నారు? తల్లి, తండ్రి, కొడుకు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు అబ్రహాముకి ఎక్కడ చూసినా గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెల మందలు, గుర్రాలు, బానిసలు, సేవకులు, ఒకటేంటి ఎందరో జనం. ఒక పెద్ద రాజులాగా ఆయన బతుకుతున్నాడు. పేదవాడేం కాదండోయ్. అయితే ఇవన్నీ ఉన్న గుండెల మీద కుంపటి ప్రారంభమైంది. బాధ, భయం. ఇది ఆడపిల్ల కాదు, అబ్బాయే, ఈసాకు, కుర్రవాడే, మగవాడే. కానీ మగవాడికి సైతం సరైన పెళ్ళి, దేవుడు చేసిన పనిగా, దేవుడి చిత్త ప్రకారము పెళ్లి చెయ్యాలన్న బాధ్యత ఆయనకు ఉందని ఆయన గుర్తెరుగుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, కనుక భార్య చనిపోయిన తరువాత తన యొక్క పెద్ద సేవకు, ప్రధాన సేవకుని పిలుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒట్టి వెయ్యి. ఎక్కడ నెత్తి మీద కాదు, చేతి మీద కాదు, తొడ కింద చేయి పెట్టి ఒట్టి వెయ్యవా. ఏంటి ఒట్టు? ఏం చేయమంటారు అంటే, ఇదిగో నేను కూడా వృద్ధుడినయ్యాను, ఎప్పుడు మరణిస్తానో ఎక్కడ మరణిస్తానో తెలియదు, నా కుమారుడు ఒంటివాడైపోతున్నాడు. ఇది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు పలికాడు. కనుక నా కుమారునికి పెళ్లి చెయ్యాలి. సరే చేసేద్దాం. బోను మంది అమ్మాలన్నారు. నో 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 నో, ఎక్కడ వాళ్ళు కాదు. ఎందుకని? వీళ్ళు అన్యులు, వీళ్ళు అవిశ్వాసులు, వీరిలో విగ్రహారాధన ఉంది, వీరిలో ఎన్నెన్నో పాపాలతో వీరు జీవిస్తున్నారు. ఇటువంటి మనస్తత్వము, మనసు కలిగినటువంటి వ్యక్తితో నా కుమారుడికి పెళ్ళైతే నా కుమారుడి జీవితం కాదు, నా కుమారుడు రక్షణ కోల్పోతాడు, నా దేవునికి దూరం అయిపోతాడు. కనుక ఇక్కడ పిల్లతో మిన్ను విరిగి క్రింద పడినను నా కుమారుడిని అక్కడికి తీసుకెళ్ళకూడదు, మిన్ను విరిగి క్రింద పడినను ఇక్కడ అమ్మాయిలతో పెళ్లి చేయకూడదు. పెద్ద టాస్కే ఇది. ఎక్కడ గొడవ? వీడినా వెనక్కి తీసుకెళ్ళకూడదంట, ఇక్కడున్న వాళ్ళతో పెళ్లి చేయకూడదంట. పెళ్ళి ఎలా జరుగుతుంది? మీరు అంటారే, క్యాథలిక్ చర్చిలోనే పెళ్లి ఇంకెలా జరుగుతుంది? జరగదు. వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ ఎ వే.
మనసు ఉంటే మార్గం ఉంటుంది. విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. దేవుని యందు ప్రియులారా, కనుక లెసన్ ఏంటంటే ఇక్కడ అబ్రహాం వాజ్ సో పర్టిక్యులర్ అబౌట్ ద మ్యాచింగ్. ఇక్కడ అమ్మాయితో చెయ్యకు, ఈయన అక్కడికి తీసుకెళ్ళి సో పర్టిక్యులర్. అప్పుడు అంటాడు, అతను అంటాడు, మరి ఏం చేయమంటావు అంటే, అక్కడికి వెళ్ళి నా చుట్టాలలో నా బంధువులలో ఒకరిని తీసుకొని రా. ఏంటి ఇస్తారా, పంపిస్తారా? ఒకవేళ నేను వెళ్తాను, అడుగుతాను, అందరినీ అడుగుతాను, వాళ్ళు కనుక పంపించకపోతే ఏం చెయ్యను? ఓకే, వాళ్ళు కనుక పంపించకపోతే నీ ఒట్టు మీద ఒట్టు గట్టి మీదకి వెళ్ళిపోతుంది. ఏం భయపడకు, పట్టించుకోకు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఏ దేవుడైతే నన్ను పిలిచాడో, ఏ దేవుడైతే నాతో కలలో మాట్లాడాడో, ఏ దేవుడైతే నాకు వాగ్దానం చేశాడో, ఆ దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి సమస్తాన్ని చక్కబెరుస్తా. నిజానికి చేస్తుంది నువ్వు కాదు, నా దేవుడే చేస్తాడు. ఈ పెండ్లి పెద్ద, మొట్టమొదటి పెండ్లి పెద్ద దేవుడే ఆదాము ఏవమ్మలకు. ఈ నా కుమారుడి పెండ్లికి కూడా పెండ్లి పెద్దగా వర్తించేవాడు ఆ దేవుడే. నీకంటే ముందు నా దేవుడు వెళతాడు, అన్ని ఏర్పాటు చేస్తాడు అంటారు. ఇక ఆ తర్వాత మీరు దయచేసి అబ్రహాం ఆదికాండము 24వ అధ్యాయం మొత్తం చదవండి. వండర్ఫుల్ స్క్రీన్ ప్లే, వండర్ఫుల్ స్టోరీ. ఏమవుతుందో తెలుసా? మనవాడు ఒంటెలు పట్టుకొని, బంగారం పట్టుకొని, నగలు పట్టుకొని, అన్ని సంపదలు పట్టుకొని బయలుదేరాడు. ఎవరండి? ఎవరు? సేవకుడు, ప్రధాన అబ్రహాము సేవకుడు. అబ్రహాం వెళ్ళొచ్చు కదా, వృద్ధుడండి, వెళ్ళలేడు. ఇక వెళ్తూ వెళ్తూ బాగా అలసిపోయాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, బాగా అలసిపోయాడు, దాహం వేస్తుంది. ఇక ఆ ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టగానే, ఆ రోజుల్లో ప్రతి ఊరి పొలిమేరల్లో ఒక బావి ఉండేది. ఎవడైనా అక్కడికి వచ్చి నీళ్ళు తోడుకోవడమే. మనవాడు బావి దగ్గరికి వెళ్ళాడు, ఒంటిలన్నీ వచ్చాయి, కానీ అక్కడ చేదు కొనడానికి, నీరు తీసుకోవడానికి అది లేదు. ఏమంటారు? ఏమంటారు? చేద. ఓకే, నీరు తోడుకోవడానికి చేద లేదు, దాహం వేస్తుంది. కనుక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓ దేవా అనడం లేదు, అబ్రహాము దేవా, అబ్రహామును పిలిచిన దేవా, అబ్రహామును ఎన్నుకున్న దేవా అని ప్రార్థిస్తూ, నాకు దాహం వేస్తుంది, నీవే నిజమైన దేవుడివి కదా, ఇదిగో నేను ఒక సవాలు, ఒక ఛాలెంజ్, ఒక పరీక్ష పెడుతున్నాను. ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ యొక్క ఊరిలో ఎవరైతే మొట్టమొదట వస్తారో ఆ అమ్మాయిని నేను అడుగుతాను, అమ్మా నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వమ్మా, అంతే అడుగుతాను. నేను అడిగేది ఏంటి? నాకు మాత్రం మంచినీళ్ళు ఇవ్వి అంటాను. వింటున్నారు అందరూ? హలో, నాకు మాత్రమే మంచినీళ్ళు ఇవ్వి అని అడుగుతాను. కానీ ఆమె మంచితనం ఎలాగుండాలంటే, ఇట్ మస్ట్, ఇది అంతకు మించి అంటారు చూడండి. నేను మంచినీళ్ళు అడిగితే అంతకు మించిన మంచితనం ఆమె హృదయంలో ఉండాలి. ఏంటని? అయ్యా, నేను నీళ్ళు తోడి నీకిస్తాను, నువ్వు కడుపు నిండా తాగు. విషయం ఏంటంటే, నీకు మాత్రమే కాదు, నీ యొక్క ఒంటెలకు కూడా నేను నీళ్లు తోడి ఇస్తాను, అవి కూడా నీ కడుపు నిండా తాగని. నాకు డౌట్ వచ్చింది, ఒంటెలు ఏమన్నా గ్లాసు నీళ్ళు తాగుతాయా? గ్లాసు నీళ్ళు తాగుతాయా? కొండలు తాగేస్తాయి. అలాంటిది ఈ సేవకుడికి మాత్రమే, ఈ యొక్క సేవకుడికి మాత్రమే మంచినీళ్ళు కాదంట, ఒంటెలకు కూడా నీళ్లు తోడుతానంటే ఆమె హృదయంలో ఎంత మంచితనం ఉండాలి, ఎంత మంచి మనసు అయి ఉండాలి. దేవుని ఇలా ప్రార్థించాడో లేదో, ఒక యవ్వన పడుచు, ఒక అమ్మాయి గొర్రెలను తోడుకొని వస్తూ ఉంది. గొర్రెలను తోలుకొని మంచినీళ్ళకి తీసుకొని వస్తూ ఉంది. అంతా దేవుడితో మాట్లాడినట్లుగా, అమ్మా పేరు తెలీదు, ఊరు తెలీదు, ఎవరో తెలీదు, ఎవరి బిడ్డో తెలీదు, ఏమీ తెలియదు. ఒకనాడు, అమ్మా నాకు దాహం అవుతుంది, మంచినీళ్ళు ఇస్తావా? వెంటనే దేవుడు, ఇది దేవుడు చేసిన పని చూడండి. దేవుడు ఆమె హృదయంలో ఆ ప్రేమ, ఆ మంచితనం, సర్పాసింగ్ గుడ్నెస్, ఎక్కువైన మంచితనం ఆమె హృదయంలో కల్పిస్తుంటున్నాడు. అయ్యా, నేను నీళ్లు తోడి నీకు మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా పోస్తాను, నీవు తాగు, ఒంటెలు కూడా కడుపు నిండా తాగాలి. వెంటనే, ప్రభువా ఇలా అడిగానో లేదో టక్కన నా కళ్ళ ముందు చూపించావయ్యా అని దేవునికి వందనాలు చెబుతూ, అమ్మా నువ్వు ఎవరు బిడ్డవు? నేను లాబాను కుమార్తెను. లాబాన్ ఎవరు? సారా సొంత అన్నయ్య.
సారాకు సొంత అన్నయ్య. లాబాను బిడ్డవా? అయ్యో ఇంకేంటి, అయితే ఇక్కడే ఉంటాను, వెళ్ళి వెళ్ళి తీసుకొని రా అంటే వెళ్తాడు. నిజానికి వెళ్ళి ఆ యొక్క లాబానును తీసుకొని రాగా, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సేవకుని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఆ సేవకుడు ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను ఎందుకు వచ్చానో, నేను ఎలాగొచ్చాను, నేను వచ్చి ఏమని ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నేను ప్రార్థన చేసుకోక అక్షరాల నేను పలికిన మాటలే ఆ పిల్ల నోట్లోంచి రావడం, ఇవన్నీ చెప్పగా, మరి మీ అమ్మాయిని నా యజమాని కుమారుడికి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారా అంటాడు. వాళ్ళంటారు, ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం చదవండి ఎవరైనా దయచేసి, దేవుని యందు ప్రియులు. 50వ వచనం అక్కడ చూడండి. లాబాను బెతువేలు, అయ్యా ఇది దేవుడు చేసిన పని, అవును కాదు అని చెప్పుటకు మేమెవరము? అందరూ చెప్పండి, ఇది దేవుడు చేసిన పని, ఇది దేవుడు చేసిన పని. దేవుని యందు ప్రియుడా, పెళ్ళిళ్ళు దేవుడు చేస్తున్న పని ప్రార్థనతో వెళితే, ప్రార్థించుకుంటూ వెళితే, విశ్వాసముతో వెళితే. నేను ఎప్పుడు అంటాను అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక మాట, డోంట్ హెసిటేట్ టు ప్రే ఫర్ ఎ గుడ్ మ్యాచ్. మంచి సంబంధం, మంచి జీవిత భాగస్వామి కావాలని, కలగాలని, దొరకాలని ప్రార్థించడం మానకండి. ప్రార్థించండి, అడగండి, అడగండి మీకు ఇవ్వబడును. మేమేం ప్రార్థన చేస్తాం, సిగ్గేస్తుంది, తర్వాత చాలా ఎత్తది. సిగ్గు అయితే కాదు, బాధ. దేవుని యందు ప్రియుల, ప్రే టు సెయింట్ జోసెఫ్, ప్రే టు సెయింట్ జోసెఫ్, ప్రే టు ద హెవెన్లీ ఫాదర్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ తేడా అయిందనుకో, జీవితం తలకిందులైపోతుంది, జీవితం సర్వనాశనం అయిపోతుంది, అనుక్షణం గండమైపోతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం అబ్రహాము జీవితం మనకు నేర్పుతున్న పాఠం, విశ్వాసం ఉండాలి. నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నీకంటే ముందు వెళతాడు, వెళ్ళాడు. ఆయన ఏర్పాటు చేస్తాడని విశ్వసించాడు, ఏర్పాటు చేశాడు. ఆయన చేసిన పని అని నమ్మాడు, ఆయన చేసి తీరాడు. దేవుని యందు ప్రియులారా, నీకు ప్రాణమిచ్చిన దేవుడు, నీకు బిడ్డలనిచ్చిన దేవుడు, నీకు కుమార్తెను కలిగించిన దేవుడు, నీకు కుమారుడిని ఇచ్చినటువంటి దేవుడు, నారు పోసినవాడు నీరు పోయడా, జన్మనిచ్చినవాడు, ప్రాణమిచ్చినవాడు పెళ్లి చేయడా? చేస్తాడు. కానీ తొందరపాటు మనది, అవిశ్వాసం మనది, అపనమ్మకము మనది. తొందరపాటు ఉంటే దేవుని యొక్క వాగ్దాన ఫలములకు నిరీక్షించలేం. తొందరపాటు మనది, నిరీక్షించలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం. ఏం జరుగుతుందో, జరగదేమో, రాదేమో, దొరకదేమో. దేవుని యందు ప్రియుల, విశ్వాసం ఉండాలి, దేవుడు చేస్తాడు అని. అలాగని చేతులు కడుపుని కూర్చోకూడదే, ఇంట్లో కూర్చోకండి, ఇంట్లో కూర్చోకండి. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవుని సహాయాన్ని అడుగుతూ, ఇది నీ చిత్తమా ప్రభువా, ముందుకు వెళ్ళమంటావా ప్రభువా, మాకు దారి చూపండి ప్రభువా అని విశ్వాసముతో ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, అబ్రహాము జీవితము తన కుమారుడి కొరకు నేర్పుతున్న పాఠం విశ్వాసం ఉండాలి. ఇది మొట్టమొదటి పాఠం. దేవుని యందు ప్రియులారా, ఉంటుందా? విశ్వాసం ఉంటుందా? విశ్వాసం కలిగి ఉంటారా? దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇక రెండవ ధ్యానాంశంలోకి వెళ్తున్నాం. అబ్రహాము జీవితం అయిపోయింది. తన కుమారుడి కోసం తన ప్రార్థన, తన ప్రయాస, తన ప్రయత్నం అన్నీ కూడా అక్కడ దేవుడు అలా పనిచేశాడు. ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, సంసోను జీవితం నేర్పుతున్న పాఠం. చెప్పండి అందరూ, సంసోను. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా అందరూ. సంసోను జీవితం నేర్పుతున్న పాఠం. సంసోను జీవితం నేర్పుతున్న పాఠం మనకు తెలియాలి అంటే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలోకి వెళ్ళాలి. గుర్తుంచుకోండి, మొత్తం మ్యాటర్ అవసరం లేదు, ఆ అధ్యాయం గుర్తుంచుకోండి. అబ్రహాము జీవితం నేర్పుతున్న పాఠం ఆదికాండము 24వ అధ్యాయం. చెప్పండి అందరూ, ఆదికాండము 24వ అధ్యాయం. ఆ ఒక్కడు గుర్తుంచుకుంటే ప్రసంగం మొత్తం టక పడిపోద్ది, మెమరీ కార్డులు పడిపోయినట్టు. ఓకే, ఆదికాండం 24వ అధ్యాయం. రెండవది న్యాయాధిపతులు గ్రంథము
14వ అధ్యాయం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, అక్కడ మొదటి 3 వచనాలు మనం చదువు. ముందుగా సంసోను ఎవరండి? సంసోను ఎవరు? గొప్ప జ్ఞానవంతుడు. అతనేనా? ఎవరండి సంసోను? జ్ఞానవంతుడేనా? మరెవరు? గొప్ప బలవంతుడు. సొలొమోను జ్ఞానవంతుడు దేవుని యందు ప్రియులారా. కానీ సంసోను మహాబలవంతుడు, దేవుని అభిషిక్తుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరి, ఈ వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి చదవండి ఎవరన్నా. 3 వచనాలు. ఒకమారు సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళి తిమ్నాతు నగరానికి వెళ్ళాడు. అచ్చట ఒక ఫిలిస్తీయ యువతిని చూచెను. ఒక ఫిలిస్తీయుల యువతి. ఫిలిస్తీయులు వీళ్ళు ఇజ్రాయేలీలు, ఈయన ఇజ్రాయేలీయుడు. ఇజ్రాయేల్ అమ్మాయిలు లేరా? అక్కడ చూడొచ్చు కదా. వీడు ఫిలిస్తీన్ల అమ్మాయినే చూశాడు. చూసిన తర్వాత ఏమైంది చదవమ్మా. అతడు ఇంటికి తిరిగి వచ్చి అమ్మా నా దగ్గర ఒకే ఒక కొడుకు వృద్ధాప్యంలో ఉన్నారు తల్లిదండ్రులు ఇద్దరు. చెప్తున్నాడు, ఏమంటున్నాడు? తిమ్నాతు నా ఫిలిస్తీయుల పిల్లను ఒకతిని చూశాను, ఆ బాలికను నాకు భార్యగా కొనిరండు. ఆ అమ్మాయే నాకు భార్యగా కావాలి. వాళ్ళ నాన్నగారు చెప్తున్న మాట, తల్లిదండ్రులు చెప్తున్న మాట చెప్పండి. 3వ వచనం చదవమ్మా. అందుకు తల్లిదండ్రులు సంసోనుతో మన గోత్రమున గాని మన తెగయందు గాని మన గోత్రమునందు గాని మన జాతిలో గాని నీకు పిల్లలు కరువయ్యారా ఏమి? చెప్పండి. సున్నతి సంస్కారము లేని జ్ఞాన స్నానము లేని, విశ్వాసము లేని, సున్నతి సంస్కారము లేని ఆ ఫిలిస్తీయుల పిల్లయే కావలసి వచ్చినదా? ఆ ఫిలిస్తీయుల పిల్లే కావలసి వచ్చిందా నాయనా అని తల్లిదండ్రులు చెప్తే మనోడు ఏమంటున్నాడు తర్వాత చూడండి. కాదు, ఆ బాలికనే కొనురమ్ము, నాకు ఆ అమ్మాయే కావాలి. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ బట్ నో సైట్. దేవుని యందు ప్రియులారా, లవ్ ఎట్ దేవుడు వద్దు. ఈయన పుట్టుకేంటో తెలుసా? ఈయన పుట్టక మునిపే దేవదూత దర్శనమిచ్చి ఆ తల్లి చెప్తున్నారు, నీకు బిడ్డ పుడతాడు, నాజరైట్గా ఉండాలి. నాజరైతు అనగా తలకు మంగళ కత్తి తగలకూడదు, మద్యము సేవించకూడదు, దేవుని ఆత్మతనలో ఉంటుంది, ప్రపంచంలోకెల్లా నభూతో నా భవిష్యత్ అన్నట్లు గొప్ప బలశాలిగా బలవంతుడిగా ఉంటాడు. అతను శత్రువులను పిండి చేస్తాడు. కనుక అతన్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి. ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు అతని లోకానికి పంపిస్తున్నాడు. ఇంత గొప్ప బతుకు, ఇంత గొప్ప జీవితం, లోకాన్ని రక్షించడానికి, ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు పంపగా మనవాడు పడ్డాడు. ఓకే, ప్రేమలో పడ్డాడు, గుడ్డి ప్రేమలో పడ్డాడు, పడకూడని ప్రేమలో పడ్డాడు. దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులు వద్దు 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 అంటున్నా సరే ఆ అమ్మాయే కావాలని వెళ్ళాడు దేవుని యందు ప్రియ. ఇక్కడ ఈ వాక్యం అంతా చదివితే ఇలాగ బైబిల్ స్టడీ బాగుంటుంది. కథలాగా చెప్పేస్తాను మరలా. మనవాడు ఇక తల్లిదండ్రులు వద్దు అన్నా నేను వెళ్ళి చేసుకుంటాను అని బయలుదేరుతున్నప్పుడు ఒకనొక సమయంలో ఒక సింహము ఈ అమ్మాయి మీద పడబోతుంది. గార్డెన్లో తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి మీద సింహం పడితే వీడు వెళ్ళి సింహము నోటిని 2 ముక్కలుగా చీల్చేసి చంపేసి తన వీరత్వాన్ని చూపించాడు. ఆహా, ఎంత బలవంతుడు! ఆమెమో ఈయన బలాన్ని చూసి ముగ్ధురాలైపోయింది, ఆయనేమో ఈవిడ అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ఇక పెళ్ళికి సిద్ధపడిపోయారు. దేవుని యందు ప్రియులారా, ఇంత బలవంతుడు కదా. ఇక పెళ్ళి తల్లిదండ్రులు వద్దు అన్నా, పెద్దలు వద్దు అన్నా, మాలాంటి వాళ్ళు ఎంతమంది వద్దు అన్నా నాకు ఆ పిల్లే కావాలని వెళ్ళాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక పందాలు అవి ఉంటాయి కదా, ఛాలెంజ్లు, పందాలు అవి కూడా, అల్లుడిని ఏడిపించడం, అల్లుడిని ప్రశ్నలు వేయడం ఇవన్నీ ఉంటుంది కదా. సో మాకు కట్నం ఇస్తావా అని అడిగారు. అడిగితే నేను ఒక పొడుపు కథ వేస్తాను, ఆ పొడుపు కథ చెప్తే నేను మీకు ఏది అడిగితే అది ఇస్తానంటాడు. సో వాళ్ళందరూ అడుగుతారు, పొడుపు కథ అడుగు అంటారు. సంసోను అడుగుతాడు అన్నమాట, ఇది తినదగున దాని నుండి తిండి వచ్చింది, బలమైన దాని నుండి తేనె వచ్చింది. ఆ వాక్యం అక్కడ ఉంది కదా, అదే అందులో ఉంటుంది చూడండి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పొడుపు కదా 14వ అధ్యాయము 17లో 19లోని ఉంటుందన్నమాట. సో తినదగు దాగు నుండి తిండి వచ్చింది, బలమైన 18వ వచనం, బలమైన నా నుండి ఏమొచ్చింది, తీపిది వచ్చింది అని చెప్పేసి అడిగేసరికి వాళ్ళు చెప్పలేకపోతారు. వారం రోజులు అవుతుంది. ఈ భార్య ఏం చేస్తుంది, భర్తని గోకి మొత్తానికి రహస్యం దాని యొక్క అర్థం తీసేసుకుంటుంది. అప్పుడు భార్య అవిశ్వాసురాలు, భక్తురాలు కాదు,
దేవుని యందు నమ్మిక లేదు, భర్తను ఎలా గౌరవించాలో తెలియదు, భర్త పరువు ఎలా కాపాడాలో తెలియదు, భర్త మానమే ముఖ్యమని తెలియదు. కనుక వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ యొక్క పెద్దలకి రహస్యాన్ని ఇప్పేస్తుంది. ఏమని? తేనె కన్నా తీయనైనది ఏముంటుంది, ఓకే, సింహం కన్నా బలమైనది ఏముంటుంది అని చెప్పి ఆ పొడుపు కథ చెప్పేస్తే వాళ్ళు వచ్చి మన వాడి దగ్గరికి వెళ్ళి మేము చెప్పేసాము, ఇదిగో పొడుపు కథ సమాధానం. అర్థమైపోయింది. నిన్న రాత్రే కదా నా భార్య అడిగింది, ఇలాగ అడిగి అని చెప్పానో లేదో అది చెప్పేసింది, ఊదేసింది అని అనుకొని భార్య మీద కోపంతో నన్ను మోసం చేస్తావా అని చెప్పి ఎప్పుడే పెళ్ళి అయింది. ఆ రోజు నిజానికి చెప్పాలి, ఆ రోజు వారం రోజుల్లో పెళ్ళి పెటాకులు అయిపోయింది. పెళ్ళి వదిలేసి వచ్చేసాడు. వాళ్ళందరూ ఏం చేశారు, నువ్వు పోతే పో, నేను ఇంకొక పెళ్లి చేసేస్తాను అని ఇంకొక పెళ్ళికి సిద్ధపడిపోతారు. ఎవరో చెప్తారు మీ ఆవిడికి మళ్ళీ పెళ్లి చేసేస్తున్నారు వాళ్ళు అని, మళ్ళీ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు. పెద్ద రచ్చ రచ్చ అయ్యి ఆ యుద్ధంలో ఆ మంటల్లో ఆ భార్య కాలి చచ్చిపోతుంది. వారం రోజుల్లో స్టోరీ అంతా గందరగోళం, ఆడి జీవితం అంతా గందరగోళం అయిపోయింది. వారం రోజుల్లో, జస్ట్ 1 వీక్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వద్దు అన్న పెళ్ళి విశ్వాసము లేని వ్యక్తితో, అన్ని జాతి జనులతో చేస్తే ఈ సంసోను జీవితం అతలాకుతలం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. దేవుని యందు ప్రియులారా, అంతటితో అవ్వలేదు. మనవాడు 16వ అధ్యాయంలోకి, 14వ అధ్యాయంలో ఉన్నాను కదా, 16వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి మరొక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి పేరు డెలీలా. హలో, ఏం పేరు? డెలీలా. ఈమె యొక్క వృత్తి ఏంటో తెలుసా? పడుపు వృత్తి, వ్యభిచార వృత్తిలో ఉంది ఈవిడ. అటువంటి అమ్మాయిని మనోడు ప్రేమించాడు. మళ్ళా దేవుడు వద్దు 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 అంటే ఆ అమ్మాయినే ప్రేమించి అక్కడే ఉంటే ఈ ఫిలిస్టీన్లందరూ కూడా, ఇదిగో నువ్వు మా జాతి అమ్మాయివి కదా, వాడి బలానికి రహస్యం ఏంటో కనుక్కో, ఎందుకంటే ఒక్కసారి యుద్ధానికి వెళ్తే 1,00,000 మందిని చంపేస్తున్నాడు. అతను ఒక్కడే యుద్ధానికి వెళ్తాడు, 1,00,000 మందిని చంపొచ్చేస్తున్నాడు. కనుక అతనికి బలానికి కారణం ఏంటో కనుక్కో అంటారు. మన వారు అడుగుతుంది ఏదో చెప్తాడు, ఏదో ఒకటి, నన్ను అల్లెత్రాలతో కడితే నా బలం పోతుంది అంటారు. పోతున్న ఆ రోజు నైటే కట్టేస్తుంది. కట్టేగానే సంసోను ఇదిగో శత్రువులు వచ్చారు అంటే టక్కన లేచి ఆ తాళ్ళను తెంచేస్తాడు. అంటే నన్ను ఎందుకు కట్టావు అని అడగాలి కదా, అడగలే. మాయలో ఉన్నాడు, అదేదో మాయాలోకంలో ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కళ్ళు కనిపించవు, గుడ్డిగా నమ్మేస్తుంటాం. అటువంటి సమయంలో దేవుని యందు ప్రియులారా, రెండవసారి మరలా నాకు నీ రహస్యం చెప్పమంటే కొత్త తాళ్ళుతో కట్టెత్తే నా బలం పోతుంది అన్నాడు. మళ్ళీ కొత్త తాళ్ళతో కట్టెత్తుంది. ఇదిగో సంసోను శత్రువులు వచ్చేసారంటే టక్కన లేచి తెంపేస్తున్నాడు. మళ్ళీ నన్ను రెండోసారి ఎందుకు కట్టావు, నా బలాన్ని తీసేద్దాం అనుకుంటున్నావా అని అనాలా కదా. మాయలో ఉన్నాడు, ఇంకా మాయలోనే ఉన్నాడు. ఇంకా ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించి ఈ సంసోను అలగాల్సిందికి బదులు ఆమె అలుగుతుంది చూడండి. నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నువ్వు నిజం చెప్పడం లేదు. అరే నన్ను నిజం చెబితే నా బలం పోతుంది కదా, నేను అలా చెప్తాను అనలేదు. దేవుని యందు ప్రియులారా, కనుక చెప్తావా చెప్పవా, నువ్వంటే ప్రేమ లేదు అనేసరికి మొత్తం నేను పుట్టుక మునిపే దేవుని పిలుపు వలన పుట్టాను, దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చాను, నాజరైతును అనగా పవిత్రుడను అభిషిక్తుడను, నా తలకు మంగళ కత్తి పడకూడదు, నేను మద్యం సేవించకూడదు అని చెప్పాడు. మద్యం సేవించకూడదు అంటే బాటిల్ తాగించేసింది, దగ్గరుండి తాగించింది. ఫుల్ నిద్రపోయాడు. మంగళోని పిలిచి గుండు గీసేసి కట్టేసింది. వెంటనే ఇదిగో సంసోను, శత్రువులు నీ పక్కనే ఉన్నారు అంటే ఎప్పటిలాగా లేచి విరగ్గొడేద్దాం అనుకున్నాడు, తెంచేద్దాం అనుకున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు అతని నుంచి వెళ్ళిపోయాడు. అతని బలమంతా ఉడికిపోయింది, బలము లేదు, తెంచలేకపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, శత్రువుల చేతిలో ఇరుక్కుపోయాడు. ఎవరినైతే ఆయన జయించాలో, ఎవరినైతే ఆయన సంహరించాలో వారి చేతిలోనే జయింపబడ్డాడు, వారి చేతిలోనే చంపబడ్డాడు. ఇదిగో ఆ విధంగా 2 స్తంభాల మధ్యన ఆయన కట్టివేయబడ్డాడు. గుడ్డివాడి కళ్ళు 2 పీకేస్తారు. గుడ్డివాడిగా గానుగ ఎద్దులాగా అతను వాడుకుంటారు, అవమానిస్తారు, కొరడాలతో కొడతారు. చివరికి దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు బలమివ్వగా ఆ 2 స్తంభాలను తోసేసి ఆ బిల్డింగ్ కింద పడి చచ్చిపోతాడు.
బైబిల్లో ఎటువంటి అద్భుత గాథలు ఉన్నాయో తెలుసా? సంసోను జీవితం ఈ విధంగా అంతమంది పోయింది దేవుని యందు ప్రియులారా. ఎవరినైతే ఇతను చంపాలో వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు, ఎవరినైతే ఈయన జయించాలో వాళ్ళ చేతిలో జయింపబడ్డాడు. ఈ పెళ్ళిళ్ళ వల్ల ఏమవుతుందో తెలుసా? యు ఆర్ బార్న్ టు బి ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి ఉప్పు వలె ఉండాలి మీరు, లోకానికి వెలుగు వలె ఉండాలి మనం. లోకానికి ఉప్పు వలె, లోకానికి వెలుగు వలె ఉండవలసిన మనం ఈ పెళ్ళిళ్ళ వలన ఏమవుతుందో తెలుసా? మన యొక్క ఉప్పదనాన్ని మనం కోల్పోతున్నాం. మనలో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. దేవుని యందు ప్రియులారా, జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ మ్యారేజ్. ఇమాజిన్, చిన్నప్పటి నుంచి దేవుని సేవలో పెరిగిన బిడ్డలు ఈరోజు వాళ్ళు దేవుని సేవలో అడుగు పెట్టలేకపోతున్నారు. ఉప్పు వలె జీవించవలసిన బిడ్డలు, వెలుగు వలె జీవించవలసిన బిడ్డలు ఆ ఉప్పదనాన్ని కోల్పోతున్నారు, వెలుగును కోల్పోతున్నారు, ప్రభుని యందు విశ్వాసాన్ని కోల్పోతున్నారు, ప్రభుని చెంతకు రాలేకపోతున్నారు, ప్రభుని స్వీకరించలేకపోతున్నారు. నీవు నన్ను ప్రశ్నించవచ్చు కాక, ఏంటండి దీవసప్సం తీయపోతే రక్షణ లేదా? లేదు. ఉంటే ఎందుకండి ఆయన కిందకొచ్చి మీరు నన్ను భుజించండి అని చెప్పాలి? ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్, హీ నీడ్ నాట్ యూజ్ దిస్ మీడియం. దివ్య సత్ప్రసాదము కన్నా అది లేకున్నా రక్షణ ఉంటే మీరు నా శరీరాన్ని భుజించండి అని చెప్పడు ఆయన. పాప సంకీర్తనం కన్నా పాపాలు క్షమించబడే మార్గం ఇంకొకటి ఉంటే మీరు వెళ్ళి పాప సంకీర్తనం చెయ్యండి అని చెప్పడు ఆయన. తిరుసభను మించి వేరొక మార్గం ఉంటే నేను నీపై నా సంఘమును నిర్మిస్తానని చెప్పడు ఆయన. ఆయన చెప్పాడు అంటే ఇదే రక్షణ మార్గం. ఈ తిరుసభ, దీని నుంచి బయటికి వెళ్ళకండి. ఇదే పాప క్షమాపణ, పాప సంకీర్తనం, దానికి దూరంగా వెళ్ళకండి. ఇదే నిత్య జీవం, దివ్య సత్ప్రసాదం, దానిని కోల్పోకండి. ఈమె నిజమైన తల్లి, ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ తల్లిని విడిచిపెట్టకండి. పునీతుల సహవాసాన్ని కోల్పోకండి. దేవుని యందు ఫెయిల్డ్ మ్యారేజ్ ఇన్ ద బైబిల్, సంసోను వివాహ జీవితం. దేవుని యందు ప్రియులారా, యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవది దేవుని యందు ప్రియులారా, ఫెయిల్డ్ మ్యారేజ్. ఇంకొక ఫెయిల్డ్ మ్యారేజ్ చెప్తాను. సొలొమోను జీవితం. మూడవ చూడండి, సొలొమోను జీవితం నేర్పుతున్నటువంటి పాఠము దేవుని యందు ప్రియులారా. ఇది 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. 11వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను అన్య దేశ స్త్రీలను వలచెను, ప్రేమించెను, పెళ్లి చేసుకున్నాడు. అతడు ఐగుప్తు రాజు ఫరో కుమార్తెను మాత్రమే గాక హితి, మోవాబు, అమ్మోను, ఏదోము, సీదోను స్త్రీలను కూడా వివాహమాడాడు. దేవుని యందు ప్రియులారా. రెండవ వచనం. ప్రభువు అన్యజాతుల పిల్లలను ఇజ్రాయేలులు కానీ ఇజ్రాయేలుల పిల్లలను అన్యజాతుల వారిని కానీ పెండ్లి ఆడరాదు సొలొమోను అని చెప్పిన అట్టి వివాహములు జరిగినచో ఇజ్రాయేలులు అన్యజాతులను పూజించి దైవములను ఆరాధింతురని చెప్పినను, అయినను, చూడండి వాక్యం, అయినను సొలొమోను అన్యజాతి స్త్రీలను పరిణయమాడి వారి ఎడల గాఢానురాగము చూపెను. ఎంత ప్రేమో దేవుని యందు ప్రియమైన సహోదరులారా. ఓకే, ఇక తర్వాత వచ్చిన 3వ వచనంలో అతనికి ఎంతమంది భార్యలంట? 700 మంది రాజపుత్రికలను వివాహమాడెను. పైగా 300 మంది ఫ్రీ గిఫ్ట్, ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అంటారు చూడండి, అలాగా 700 మంది పెళ్ళికి 300 మంది ఫ్రీ గిఫ్ట్గా వచ్చేసారు. 1000 మంది. ఆ పాపం వాళ్ళ నాన్నేమో దావీదు మహారాజు కత్తి పట్టుకొని యుద్ధాలు చేస్తూ రాజ్యాన్ని పెంపొందిస్తే మనవాడు తాళ్ళు పట్టుకొని తిరిగాడు అన్నమాట. కత్తిని వదిలేశాడు, పుస్తులు తాడు పట్టుకొని ఇదిగో నువ్వు నా మీద యుద్ధానికి వస్తావా, నీ కూతురికి కట్టేస్తాను. ఇదేంటి? రాజ్యాన్ని పెంచుకోవడానికి అతను ఎంచుకున్న మార్గం దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా. ఇక 4వ వచనంలో భార్యలు సొలొమోనుచే ఇతర దైవములను ఆరాధించేలా చేశారు. ఎంతమంది దేవతలు అంటే, దేవుని దేవతలంటే అష్ట్రోతు, మిల్కోము, కోమేషు, మోలేకు, ఇలా 1 కాదు 2 కాదు అనేక మంది దేవతలను. చూడండి, ఏ భార్య అయినా ఉట్టి చేతులతో వస్తుందా? ఒత్తు వాళ్ళ దేవతను కూడా తీసుకొచ్చేస్తుంది.
వాళ్ళ దేవత యొక్క బొమ్మను తీసుకొచ్చింది. వాళ్ళ ఇంటిలో ఒక్కొక్క రానికి ఒక్కొక్క బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఒక చిన్న గుడి, ఆ గుడిలో ఆ దేవత విగ్రహం, ఆ దేవతకి పూజలు, ఆ పూజలు సతీ సమేతంగా చెయ్యాలి. భర్త కూడా ఉండాలి. తన దూపమెత్తే నువ్వు కూడా వేయి, నేను దండేస్తాను నువ్వు కూడా దండేయి, నేను లైట్ వెలిగిస్తాను నువ్వు కూడా లైట్ వెలిగించు. ఇలా యెహోవాను మాత్రమే ఆరాధించాల్సిన సొలొమోను విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టాడు. పెళ్ళిళ్ళ వలన, రాంగ్ మ్యారేజెస్ వలన. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దగ్గర కూడా చాలామంది కథోలిక సాంప్రదాయంలో పెళ్ళికి ముందు ఆ తర్వాత చూద్దాంలేని పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకుంటారు, చూపిస్తారు రియల్ కలర్. నువ్వు నేను నాతో పాటు ఉండాలి, లేదంటే మా అమ్మ బతుకున్నంత వరకు, మా నాన్న బతుకున్నంత వరకు నువ్వు చేయాల్సిందే. వాళ్ళు ఎప్పుడు పోతారు, తినప్పుడు దేవుడు కొత్త పోతారు. ఇది ఎక్కడ న్యాయం? ఒకరు పోవాలని మనం అలా చూడకూడదు కదా. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి ట్రాప్లో పడొద్దని చెప్తున్నాం. ఇక 9-10 వచనాలలో గాడ్ వార్న్డ్ హిమ్, 2 సార్లు ప్రత్యక్షమై యెహోవా ఇశ్రాయేలు ప్రభువును సొలొమోనును విడనాడెను కనుక యావే అతనిపై కోపించెను. చెప్పని అందరూ, యావే అతనిపై కోపించెను. నీ బిడ్డలకు ఇతర వివాహాలు చేస్తే, నీవు ఇతర వివాహాలు చేసుకుంటే, తిరుసభ చట్టమని మీరు వివాహం చేసుకుంటే యెహోవా కోపగిస్తాడు. యెహోవా కోపగిస్తాడు. అన్య దైవములను ఆరాధింప నిషేధించిన యావే మాట వినలేదు. జ్ఞానము కలిగిన సొలొమోను అజ్ఞాని అయిపోయాడు. దేవుని యందు ప్రియులారా, ద వైజ్ మ్యాన్ టర్న్స్ టు బి ఏ ఫులిష్ మ్యాన్. వైజ్ మ్యాన్ టర్న్స్ టు బి ఏ ఫులిష్ మ్యాన్. జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను అజ్ఞానపు పనులు చేసి సర్వనాశనం అయిపోయాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇతర మతాలలో, ఇతర సంఘాలలో పెళ్లి చేసుకోవడం వలన మన విశ్వాసం, మన భక్తిని మనం కోల్పోతున్నాం. దేవుడు మనల్ని విడిచిపోతున్నాడు, మనము దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. we lose the promises, we lose the blessings, we lose the blessed life. దేవుని యందు ప్రియులారా, ఇదొక పాఠం. ఫెయిల్డ్ మ్యారేజ్ సొలొమోన్, ఫెయిల్డ్ మ్యారేజ్ సంసోను. దేవుని యందు ప్రియులు ఇంకా చాలా ఉన్నాయి. ఆహాబు ఫెయిల్డ్ మ్యారేజ్. ఆహాబు జెజబెల్ అని ఒక రాక్షసిని పెళ్లి చేసుకుంటాడు. ఈ రాక్షసి మామూలు రాక్షసి కాదు, ఎన్నెన్ని ఘోర కార్యాలు చేసిందో టైం లేదు, మరొక సందర్భంలో చెప్తాను. ఈ రాక్షసి ఎన్నెన్ని ఘోర పనులు చేసి రాజు చేత చేయించిందో తెలుసా దేవుని యందు ప్రియులారా? అభం శుభం తెలియని నీతిమంతులను చంపిస్తుంది. మొత్తం ఇజ్రాయేలు రాజ్యమంతా విగ్రహాలను పెట్టించేస్తుంది. యెహోవా యాజకులను, ప్రవక్తలను చంపించేస్తుంది. అప్పుడు ఏలియా ఆ కర్మెల్ పర్వతము మీద వేసిన సవాలు మనందరికీ తెలిసిందే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి ఫెయిల్డ్ మ్యారేజెస్ మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళ సర్వనాశనం అవడం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఇప్పుడు మీరు అడగవచ్చు, ఫాదర్ గారండి ఓన్లీ ఫెయిల్డ్ మ్యారేజెసేనా? ఒక పాజిటివ్ మ్యారేజ్, సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఏమైనా ఉందా? ఉంది, ఒకటి ఉంది. అదే ఈసాకు వివాహము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, మొట్టమొదటి అబ్రహాము జీవితం, తర్వాత ఎవరు? సంసోను జీవితం, 3వది సొలొమోను జీవితం, 4వది ఇస్సాకు జీవితం. మనం చూద్దాం దేవుని యందు ప్రియులారా. ఆదికాండము 24వ అధ్యాయము 64 నుంచి 65. ఇక్కడ ఇందాక స్టోరీ అక్కడ ఆపాను కదా, అది కంటిన్యూషన్. మీ కుమార్తెను పంపిస్తావా అంటే, ఓ పంపిస్తాను, తీసుకుని వెళ్ళండి అన్నారు. తీసుకుని వెళ్తా ఉన్నారండి, వస్తూ ఉన్నారు. ఆ యొక్క సేవకుడు ఎవరిని తీసుకొస్తున్నాడు? రిబ్కాను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక దూరం నుండి పంట పొలాలు, ఎకరాల పంట పొలాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఎవరో ఒక కుర్రవాడు పని చేస్తూ ఉన్నాడు. ఈవిడ అడుగుతుంది, అయ్యా అక్కడ దూరంగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆ సేవకుడు అంటాడు, ఆయనేనమ్మా నా యజమాని కుమారుడు, నీకు కాబోయే భర్త అంటాడు. దేవుని వాక్యం చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 64వ వచనం. రిబ్కా కూడా కన్నెత్తి ఈసాకును చూచెను, త్వరగా ఒంటె దిగి పొలము నుండి మన వైపు వచ్చుచున్న ఆ మనుష్యుడెవరు అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు, ఆయనయే మా యజమానుడు అని చెప్పాను. అంతటా చూడండి, ఆమె
ముసుగు కప్పుకొనెను. దేవుని యందు ప్రియులారా, అంతటా ఆమె ఇది అందాన్ని చూపించాలి కదా, అందాన్ని దాచుకుంటుంది ఏంటి? దేవుని యందు ప్రియులారా, ఆమె ఎంతో వినయముతో గౌరవించాలి నా భర్తను, నా భర్తకు మర్యాదపూర్వకంగా జీవించాలి అంటూ దేవుడు చూపించిన భార్య ఎలాగుంటుంది, దేవుడు ఇచ్చిన జీవిత భాగస్వామి ఎలాగుంటాడంటే, భర్త వస్తున్నాడు అనేసరికి ఆయనకు గౌరవ సూచకముగా తన యొక్క ముసుగును కప్పుకొని తల వంచుకొని నిల్చున్నారంటే దేవుని యందు ప్రియులారా. 67వ వచనము చాలా చక్కనైన వాక్యం చదవండి. 67వ వచనం, నెక్స్ట్ వచనం. ఈసాకు ఆమెను తన గుడారమునకు తీసుకొని పోయి భార్యగా చేసుకొనెను. అతడు ఆమెను కాలు క్రింద పెట్టనీయలేదు, చూచుకొనెను. తర్వాత వచనం. అతడు తల్లి లేని కొరత తీరి హాయిగా ఊరడిల్లెను. దేవుని యందు ప్రియులారా, అక్కడ తన గుడారము కాదు, తన తల్లి గుడారము. ఈసాకు దేవుడిచ్చిన అమ్మాయిని తీసుకున్నాడు, తన తల్లి గుడారాన్ని తీసుకుని వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, కాలు కింద పెట్టనివ్వకుండా ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. ఆమె రివర్స్లో ఏమవుతుందంటే, ఏం చేస్తుందంటే, తల్లి లేని కొరత లేకుండా భోజ్యేసు మాత అంటారు కదా, అమ్మ. ప్రతి భార్య అన్నం పెట్టేటప్పుడు తల్లితో సమానం అంటారు కదా, అన్నం పెట్టుడుండగా. కనుక నా తల్లి నాకు లేదే, నా తల్లి చనిపోయిందే అన్న బాధ పోయిందంట. దేవుని యందు ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి జీవిత భాగస్వామిని ఇవ్వగా చక్కని సంసారంగా, చక్కని కుటుంబముగా, చక్కని దాంపత్యంగా ఈసాకు రెబ్కా దంపతులు జీవించారు. ఇది దేవుడు చేసిన పని ఇలాగుంటుంది. దేవుడు చెయ్యకపోతే సంసోను బ్రతుకులాగా వారం రోజుల్లోనే పెళ్ళి పెటాకులు అయిపోతుంది. మళ్ళీ లవ్ స్టోరీ, మళ్ళా దేవుని యందు ప్రియమైన సొలొమోనుకి అయితే 1000 లవ్ స్టోరీలు. దేవుడు చేసిన పని కాకపోతే దేవుని యందు ప్రియులారా. ఇక మరి ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఆదికాండము 26వ అధ్యాయం 34-35 వచనాలలో ఈసాకు పిల్లలు పుడతారు. ఎంతమంది పిల్లలు? 2. ఏసావు, యాకోబు. అందులో ఏసావు పెళ్లి చేసుకుంటాడండి, 2 పిల్లలను చేసుకుంటాడు. ఎవరైనా హిత్తీయుల 2 స్త్రీలను పెళ్లి చేసుకొనగా 35వ వచనం అండో, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇరువరి వలన ఈసాకునకు రెబ్కాకునకు తీవ్ర మనస్తాపము కలిగెను. చెప్పండి అందరూ. ఈ ఇరువురి వలన ఈసాకునకు రెబ్కాకును తీవ్ర మనస్తాపము కలిగెను. ఎవరి వలన? 2 కోడళ్ళ వలన. ఎవరి కోడళ్ళు? వీళ్ళ కోడళ్ళు ఎవరి భార్యలు? ఏసావు భార్యలు. మళ్ళా చిన్నవాడు యాకోబు దేవుడు ఏర్పరిచిన అమ్మాయి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు, లేయా, తర్వాత రేచెల్. కానీ పెద్దవాడు తొందరపడి ఏం చేశాడు? హిత్తీల పిల్లల్ని 2 తీసుకుని వచ్చాడు 1+1 ఆఫర్లో. ఆ 2 వలన ఆ వృద్ధులైన తల్లిదండ్రులకి చాలా మనస్తాపం కలిగిందంటే దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఇది సంగతి. ఇప్పుడు వరకు కూడా అబ్రహాము జీవితం, సంసోను జీవితం, సొలొమోను జీవితం, మళ్ళా ఈసాకు జీవితం, ఏసావు జీవితం మనం ధ్యానించాం. కనుక దేవుడు చేసిన పని కాకపోతే, తిరుసభ చట్ట ప్రకారము నువ్వు పెళ్లి చేసుకోకపోతే జీవితం అనర్థం పాలవుతుంది. దేవుడు ఏర్పరిచిన బిడ్డను నువ్వు పెళ్లి చేసుకుంటే, తిరుసభ కట్టడలకు లోబడి జీవిస్తే నీ జీవితం, నీ బిడ్డల జీవితం ఫలభరితం అవుతుంది. దేవుని యందు ప్రియులారా, మరి ముగిస్తూ ఒక జీవిత పాఠం ఎన్నోసార్లు మీకు చెప్పాను, మరలా చెప్తూ ఉన్నాను. 1 లైఫ్ ఎక్స్పీరియన్స్, జీవిత అనుభవం నేర్పుతున్న పాఠం ఈ దేవాలయం ఉందండి. ఈ దేవాలయం ఇలాగే 10 కాలం ఉండాలి. అలా కాకుండా ఒక రాత్రి ఒక దొంగవాడు వచ్చి, లేదా నువ్వే వచ్చి, నువ్వు ఒక తలుపు పట్టుకెళ్ళి వెళ్ళిపోయావు, ఇంకొకటి వచ్చి ఒక కిటికీ పట్టుకెళ్ళిపోయాడు, 10 మంది వచ్చి 10 కిటికీలు, 10 మంది వచ్చి 10 తలుపులు, ఇంకేముంటుంది? ఫ్యాన్లు ఉండిపోయాయి. మరో 10 మంది వచ్చి ఫ్యాన్లు పట్టుకెళ్ళిపోయారు, ఇంకేముంటుంది? లైట్లు ఉంటాయి. మరొకరు వచ్చి లైట్లు పట్టుకెళ్ళిపోయారు, ఇంకేముంటుంది? గోడలు ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క కిటికీ పట్టుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకేముంటుంది? ఏమీ ఉండదు. దేవుని ఆలయము
శిథిలమైపోతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శిథిలమైపోతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క తలుపు, ఒక్కొక్క తలుపు, ఒక్కొక్క కిటికీ తీసుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ప్రస్తుతం క్యాథలిక్ చర్చ్లో జరుగుతుంది ఇదే. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, నేను నా కూతురునే కదా బయటికి చేస్తున్నాను, నేను నా కొడుకునే కదా బయటికి చేస్తున్నాను, ఒక ఇటుక పోతే ఏమో కాదులే, ఒక పెళ్ళికి ఏమి అయిపోదులే అని అనుకున్నట్లయితే ఒకానొక రోజున దేవుని ఆలయం అంటే ఇటుకలతో కిటికీలతో నిర్మించబడింది కాదు. దేవుని ఆలయం అంటే మనుషులతో నిర్మించబడినది. ఈ మనుషులతో నిర్మించబడినటువంటి దేవుని ఆలయం శిథిలమైపోతుంది. నీ వలన నా వలన దేవుని యందు ప్రియులారా. ఒకప్పుడు నలుగురు గుడికి వచ్చేవారు, తల్లి తండ్రి కొడుకు కూతురు. ఇప్పుడు ఇద్దరే వస్తున్నారు, తల్లి తండ్రి, కొడుకులు లేరు, కూతురు లేరు. ఏమవుతుంది? దేవుని ఆలయం వృద్ధి చెందుతుందా? దేవుని ఆలయం కట్ అయిపోతుందా? చిన్నదైపోతుందా? శిథిలమైపోతుందా? చెప్పండమ్మా. ఎస్. మరి ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మక నివాసం మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయును. ఎలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. యు ఆర్ డిస్ట్రాయింగ్ గాడ్స్ టెంపుల్ బై గివింగ్ యువర్ చిల్డ్రన్ అవే ఫ్రమ్ గాడ్. అప్పుడేమవుతుందండి? దేవుని ఆలయం శిథిలమైపోతుంది. నీవు దేవుని ఆలయాన్ని ధ్వంసం చేస్తే దేవుడు నీ ఆలయాన్ని, నీ కుటుంబాన్ని ధ్వంసం చేస్తాడు. నువ్వు అనుకుంటే అది నేను అన్నీ బాగానే ఉన్నాను కదా. నో, రక్షణ, మోక్ష భాగ్యం మనం కోల్పోతాం. కనుక భవిష్యత్తులో తల్లిదండ్రులారా, మీ పిల్లలను పెళ్లి చేసేటప్పుడు ఆలోచించి చేయండి. భవిష్యత్తులో మరి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిందండి, మేము ఏం చేయాలండి? ఎస్, యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఏంటది? నీ బిడ్డల రక్షణ కొరకు నువ్వు అనుదినము ప్రార్థించాలి, పశ్చాత్తాపం చెందాలి, ప్రాయశ్చిత్తం చెయ్యాలి, ఉపవాసాలు చెయ్యాలి. నీ బిడ్డల మరలా ప్రభు మార్గంలో వచ్చేంత వరకు, రక్షణ నడిచేంత వరకు యూ హ్యావ్ టు ప్రే. నువ్వు ఫాస్టింగ్ ఉంటావో, నువ్వు మోకాలు వేస్తావో, నువ్వు కాలినడక నడుస్తావో, ప్రాయశ్చిత్త క్రియలు చేస్తావో, మీరు చేసి తీరాలి. ఈ నా బిడ్డలలో ఏ ఒక్కడైనా పాపమునకు నువ్వు కారణమైతే వాడి తలకు తిరగట్రాయి కట్టుకొని నడి సముద్రంలో వేయాలని ప్రభు చెప్తున్నారు. చూ దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు మాటలు సత్యపూరితమైన మాటలు, సులువుగా తీసుకొనకూడదు. ఇది జీవిత అనుభవం. యాపిల్ పండు నేర్పుతున్న పాఠాలు. యాపిల్ నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. యాపిల్ కోస్తే ఎందులో ఎన్ని ఉంటాయి? పిక్కలో ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4, అంతకుమించి ఎక్కువ ఉండవు. 4 పిక్కలే నువ్వు లెక్క పెట్టగలవు. కానీ నీవు నేను ఒక యాపిల్ పండులో 4 పిక్కలే లెక్కెట్టగలం. కానీ దేవుడు ఒక పిక్కలో ఎన్ని లక్షల కోట్ల యాపిల్ పళ్ళు ఉన్నాయో ఆయన చూడగలడు. అంటే అది విత్తనం అయితే, అది మొక్క అయితే, ఆ మొక్కకు పళ్ళు వస్తే, ఆ పళ్ళల్లో విత్తనాలు ఉంటే, అవి మళ్ళా మొక్కలైతే, అవి మళ్ళా పళ్ళు తీస్తే, నీవు నేను యాపిల్లో ఉన్న 4 పిక్కలు మాత్రమే లెక్క పెట్టగలం. కానీ దేవుడు ఒక పిక్కలో, ఒక విత్తనములో ఉన్నటువంటి కోట్ల యాపిల్ పళ్ళు ఆయన చూడగలడు. నువ్వు యాపిల్ పక్కన పెట్టే, నీవు నేను నీ కుటుంబంలో ఉన్న 2 పిల్లలనే చూస్తున్నావు, 4 పిల్లలనే చూస్తున్నావు, ఒక్క పిల్లనే చూస్తున్నావు. ఒక్క ఆత్మ నీకు కనిపిస్తుంది. కానీ దేవుడు ఆ ఒక్క ఆత్మ ద్వారా వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు దేవునికి దూరం అయిపోవడమో, దేవుని బాటలో నడవడమో ఈ మ్యారేజ్తోనే ఉంటుంది. ఈ వన్ మ్యారేజ్ విల్ డిసైడ్ ద డెస్టినీ, ద సాల్వేషన్ ఆఫ్ సో మెనీ సోల్స్. లక్షల కొలది ఆత్మల రక్షణ ఈ పెళ్లితో ముడిపడి ఉంటుందని నీకు తెలుసా? వన్ మ్యారేజ్ కెన్ డిసైడ్ ద సాల్వేషన్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సోల్స్ ఫర్ గాడ్. సో no marriage outside the church. యెషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక జీవిత సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఒకానొక విచారంలో మా చుట్టాల అమ్మాయే
బాగా చుట్టాలమ్మాయి. దేవుడు అన్నీ ఇచ్చాడు, ఎటువంటి కొరత లేదు, ఆర్థికంగా లేనిదంటూ ఏమీ లేదు, ఆర్థికంగా సంపన్నులు. ఇద్దరు అన్నయ్యలు, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, అమెరికా పెళ్ళిళ్ళు. పెళ్ళి హైదరాబాదు లేదంటే గుంటూరు అమ్మాయిలే, కానీ అమెరికాలో సెటిల్ అయిపోయారు. మామూలుగా మనం కుటుంబాలు ఏం చేస్తాం, ముందు అమ్మాయిలకి పెళ్లి చేసేసి తర్వాత అబ్బాయి వెయిటింగ్, అబ్బాయి ముదిరిపోతాడు చూసుకోండి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, నాకు చాలా అర్థం కాని విషయం, చాలా కుటుంబాలలో ఈ సెన్స్, ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన అందరం కలిసి ముగ్గురు అన్నదమ్ములు ఊరు వెళ్దాం బయలుదేరారు. పెద్దవాడు ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. చిన్నవాడేమో విజయవాడ వెళ్ళాలి. మూడోవాడేమో వైజాగ్ వెళ్ళాలి. ఇప్పుడు వైజాగ్ బస్సు వచ్చింది, ఈడేం చేయాలి? ఎక్కి వెళ్ళిపోవాలి కదా. లేదు పెద్దవాళ్ళు ముందు వెళ్ళాలి, మీ బస్సు వచ్చినంతవరకు నేను ఎక్కను అన్నాడు అనుకో, ఏమవుతుంది? అదేం మర్యాద? పిచ్చి కాకపోతే ఆ హైదరాబాద్ బస్సు రాలేదనుకో, ఇప్పటికే 10 బస్సులు, విశాఖపట్నం బస్సులు, విజయవాడ బస్సులు 10 వచ్చి వెళ్ళిపోయాయి. పెద్దవాడు ఎక్కిన తర్వాతే ఎక్కాలంటే ఎవడో ఎక్కడికి వెళ్ళడో అక్కడే ఉంటారు. ఓకే, ప్రాణాపాయం వచ్చింది, ఏదో ట్రైన్ ప్రమాదమో పడవ ప్రమాదమో జరిగింది. ఎవడికి లైఫ్ జాకెట్ దొరికితే వేసుకొని వెళ్ళిపోవాలి, అంతేగాని లేదు ముందు పెద్దవాడు లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత నేను వేసుకుంటానంటే మునుపు చచ్చిపోతావు. పరిస్థితులు మారుతున్నాయి. ఓకే, పల్లెటూరు పద్ధతులు ఓకే, వీ నీడ్ టు రెస్పెక్ట్ ఫర్ సమ్ టైమ్. అదర్వైజ్ ఎవడు బస్సు అయితే బస్సు ఎక్కి వెళ్ళిపోవడమే, ఎవడికి లైఫ్ జాకెట్ దొరికితే వేసుకుని వెళ్ళిపోవడమే. ఇందులో చిన్న పెద్ద మర్యాద ఏం ఉండాలి సాధ్యమైనంత వరకు. కానీ జీవితాలను ప్రమాదములోకి నెట్టుకునేంత వరకు మీరు ఉండకండి. ఒకడు బతికే లోపు మిగతా 2 చచ్చిపోతారు. ఇక్కడ జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతుంటాయి. కనుక త్వరపడండి, సిద్ధపడండి. అది ఇక్కడ నేను చెప్తున్న స్టోరీలో 2 అన్నయ్యలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళేం ఆగలేదు, ఎందుకంటే చెల్లి మహాభక్తురాలు, చాలా ప్రార్థనాపరురాలు. ఎన్ని సంబంధాలు వస్తున్నా ఐ డోంట్ వాంట్. వాళ్ళ అమ్మ నాన్న పిలిచి, మనోజ్ నువ్వు ఫాదరు కదా, నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పు వింటాది అంటే ఆవిడంటది, నా దేవుడు నాకు నా జీవిత భాగస్వామిని ఇస్తాడు, లేట్ అయితే అవుతుంది. నా టైము దేవుడి టైం ఒకటి కాదుగా. నాకు 1 సంవత్సరం ఆయనకు 1 సంవత్సరం 1 క్షణం. ఐ విల్ వెయిట్ ఫర్ మై లార్డ్స్ ప్రామిస్. నా దేవుని వాగ్దానం కొరకు నేను వేచి ఉంటూ నిరంతరం ప్రార్థన చేసేది, ప్రభువా నీవు ఏర్పాటు చేసిన వ్యక్తిని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ప్రేయింగ్ దేవుని యందు ప్రియులారా, ఇంటికి దగ్గరలో మంచి ఉద్యోగం కలిగిన, మంచి మనసు కలిగిన మంచి వ్యక్తిని దేవుడు ఆమెకు భర్తగా ఇచ్చాడు. అన్యోన్యంగా, సంతోషంగా, ఆత్మీయంగా ప్రార్థనలో ఎదుగుతూ వాళ్ళు నిరంతరం జీవిస్తున్నారు. బిడ్డ పుట్టారు, అమ్మాయికి ఇప్పుడు 4-5 సంవత్సరాలు, సంతోషంగా ఉన్నారు. ఆ కుటుంబాన్ని చూస్తే నాకు అనిపిస్తుంది దేవుని వాగ్దానాలు ఎలా నెరవేరుతాయో. దేవుని వాగ్దానాలు నెరవేరుతాయండి. నీవు నేను తొందరపడినంత కాదు. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీక్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఈ అమ్మాయి జీవితంలో జరిగింది, అబ్రహాము జీవితంలో జరిగినట్లుగా మనందరి జీవితాల్లో జరుగుతాయి. కనుక ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరులారా, మీ బిడ్డలకు వివాహం చేసే స్థితిలో సమయంలో ఆలోచించండి. తిరుసభ చట్టములు మీరు వివాహం చేసుకొనవద్దు, చేయవద్దు. మరొకసారి ఈనాటి సువార్తను చదువుకుందాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 6వ వచనం. నా తర్వాత చెప్పను అందరూ. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవరినైనను పాపమునకు ప్రేరేపించుట కంటే నీ కూతురిని, నీ కొడుకుని ఇతరులకు ఇచ్చి పెళ్లి చేసేయడం అంటే పాపమునకు ప్రేరేపించడం కంటే, చెప్పను అందరూ, వాడి మెడకు తిరుగటి రాయి కట్టి అగాధ స్థలముల సముద్రములో పడద్రోయిట మేలు. 8వ వచనం. నీ చేయి కానీ నీ కాలు కానీ నీకు పాప కారణమైనచో దాని నరికి పారవేయము.
పారవేయుము. కాళ్ళు చేతులతో కాళ్ళు చేతులతో ఆరని అగ్నిలో దహింపడుట కంటే ఆరని అగ్నిలో దహింపబడుట కంటే అంగహీనుడివై అంగహీనుడవై అమర జీవం పొందుట మేలు. అమర జీవం పొందుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో నీ కన్ను నీకు పాపకారణమైనచు నీ పెళ్లి నీకు పాపకారణమైనచో నీ పెళ్లి నీకు పాపకారణమైనచు దాన్ని నరికి పారివేయము. దేవుని యందు ప్రియులారా, ఓకే. కనుక ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకండి, ఎలాని వీరి దూతల పరలోకమన్న తండ్రి సముఖంలో ఉంటారని ప్రభు చెప్తున్నారు. కనుక మన బిడ్డలకు చక్కనైనటువంటి వివాహాలు చేయడంలో ప్రార్థించండి, విశ్వసించండి, దేవుడు దారి చూపుతాడు. ఇక ఆల్రెడీ జరిగిపోయింది అంటే మీరు బాధపడకండి, మీరు ఎటువంటి భయపడకండి. నేను మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థించండి. ఇది ఫాదర్ మనోజ్ చెప్తున్న సందేశం కానే కాదు, ఇది దేవుడు ఇస్తున్న సందేశంగా స్వీకరించమని మీ అందరినీ కోరుతున్నాను. ఒకవేళ నేను పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా ఎవరైనా బాధ పెడితే ఈ వాక్యము ద్వారా నన్ను దేవుని ప్రేమ కోసం చెప్తున్నాను, తిరుసభ మీద ప్రేమతో చెప్తున్నాను, కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదు. నన్ను క్షమించమని కూడా కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.